నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఎవరైతే రంగం చెప్తారో, రంగం అంటూ భవిష్యవాణి వివరించడం జరుగుతుందో ఆ స్వర్ణలత అమ్మగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. జోగినిగా మాతంగిగా మారి అమ్మవారికి దాదాపు ఒక 29 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తూ ప్రజలందరి భవిష్యత్తు అమ్మవారి రూపంలో భవిష్యవాణి వినిపించడం ఈ రంగం ఒక ఉద్దేశం వివరిస్తున్న స్వర్ణలత అమ్మగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి అసలు రంగం యొక్క ఉద్దేశం ఏంటి, భవిష్యవాణి ఏ విధంగా చెప్తారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఈ రంగం చెప్పడం అనేది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కదా, దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగం చెప్తున్నారు భవిష్యవాణి అనేది? చాలా ఏళ్ల నుంచి, అంటే మా తాతల నుంచి మా నాన్నమ్మ నుంచి వస్తుంది. మా నాన్నమ్మలు నలుగురు, ఆ తర్వాత మా అక్క చేసేది, తర్వాత నేను చేస్తాను ఇప్పుడు ఆరత. ఓకే, తరతరాల నుంచి మీరే స్టార్టింగ్ నుంచి ఇక్కడ మీరే చెప్తున్నారా ఎక్కువగా? మీరు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు అసలు? నేను దగ్గర దగ్గరగా 29 అయిండొచ్చు. 29 సంవత్సరాలు చెప్తున్నారు. అసలు రంగం చెప్పే వాళ్ళు ఎలా ఉంటారు అసలు? అంటే వాళ్ళ నియమాలు ఏంటి, ఇంట్లో ఉండే పద్ధతులు ఏంటి, ఎలా ఉంటూ ఉంటారు? ఇంట్లో ఉండే పద్ధతులు అంటే మాకంటూ చాలా ఉంటాయి. అంటే మామూలు మనుషుల్లాగా మేము ఉంటాము, అమ్మవారికి ఎక్కువ ఉంటాము, ఇక మనుషులకు కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారా? ఎక్కువ చేస్తాం. ఓకే, రంగం చెప్పే రోజున అమ్మవారు ఆవహిస్తారు కదా, అప్పుడు మీకు తెలుస్తూ ఉంటారా, సంకేతాలు వస్తాయి అమ్మవారు వస్తున్నట్టు? అట్లా తెలీదు. అసలు ఏం చెప్పారు మీకు గుర్తుండదు అసలు? ఉండదు. 29 సంవత్సరాలు చెప్తున్నారు కదా, అంటే అమ్మవారు వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా అనిపిస్తుంది? వచ్చి వెళ్ళినాక అయితే ఏమనిపించదు, కాకపోతే నేను కూడా ఛానళ్ళలో చూసుకుంటాను, నేను అట్లా చూసుకుంటాను, అమ్మవారు వచ్చి ఇట్లా చెప్పిందా అనేసి అనిపిస్తుంది. మీకు అసలు ఏమీ గుర్తుండదు? ఉండదు. అప్పుడు చూసుకున్నట్టు ఎలా అనిపిస్తుంది, అంటే ఇలా మాట్లాడానని అనిపిస్తుందా మీకు? అప్పుడు నేను అనుకోను కదా, ఇప్పుడు నేను మాట్లాడలేదు, నా ద్వారా అమ్మవారు మాట్లాడిందని అనుకో. మీ ద్వారా అమ్మవారు వచ్చి ఇట్లా చెప్పిందా అనేసి తను ఏం చెప్పినా కానీ ఇప్పుడు ప్రజలకు చెప్పింది నేను కూడా పాటిస్తాను అంతే. బోనాల సందర్భంగా చెప్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఇంకా ఏ గుడుల్లో కూడా చెప్తూ ఉంటారు ఎక్కువగానే? మిగతా గుడుల్లో కూడా చెప్తూ ఉంటారా? చాలా గుళ్ళల్లో చెప్తుంటాను, కాకపోతే మొదటి వారము రెండవ వారం అని ఇట్లుంటుంది. మొదటి వారం అయితే ఇక్కడ అయినాక, ఇక్కడ అమ్మవారి దగ్గర అయిపోయినాక ఇక్కడ 10 గుళ్ళు ఉంటాయి నాకు. ఈ 10 గుళ్ళు ఇక్కడ నుంచి అక్కడ స్టేషన్ వరకు ఉంటుంది, అక్కడ 10 గుళ్ళు చేసుకొని వస్తుంది అంతే. మళ్ళీ రెండవ వారం ఉంటుంది, మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళేసి వస్తుంది చేస్తూ ఉంటారు. మళ్ళీ 3వ వారం ఉంటుంది, ఇట్లా 4వ వారం ఉంటుంది, ఇట్లా ఒక్క ఆషాఢంలోనే ఇలా చెప్తూ ఉంటారు కదా, మరి మిగిలిన డేస్ ఏంటి పరిస్థితి? మిగిలిన రోజులు ఏం చేస్తూ ఉంటారు మీరు? అంటే ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా రంగం చెప్తూ భవిష్యవాణి చెప్తూ ఉంటారు ఇలా, అలా కాకుండా మిగిలిన రోజులు ఏంటి, మీ దినచర్య ఏంటి, ఏం చేస్తూ ఉంటారు? ఈ ఎక్కువ మట్టుకైతే అమ్మవారి దగ్గర ఉంటా, అమ్మవారికి పూజలు చేసుకుంటా, ఆ తర్వాత ఇక్కడ మంగళవారం శుక్రవారం ఇక్కడ వచ్చి అమ్మవారికి సేవ చేస్తుంటా, ఏ పొద్దున వచ్చి చేస్తా, మళ్ళీ ఇంటికి వెళ్తా. అంతే, ప్రతిరోజు ఇంకంతే? ప్రతిరోజు అని కాదు, మంగళవారం శుక్రవారం అయితే ఇక్కడికి వస్తా, నేను అమ్మవారి సేవ చేసుకుంటా, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజలు ఉంటాయి, ఇంకా కొంచెం ఇక ఇంట్లో పనులు ఉంటాయి, ఇక అవి చేసుకుంటుంటా. అలా చేస్తూ ఉంటారు. అలా తరతరాలుగా మీ వంశంలో ఒక్కొక్కరు ఇలా అమ్మవారి సేవకి రంగం చెప్పడానికి ఉండిపోతున్నారు. ఓకే, ఇలా చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే మామూలుగా మామూలు ప్రజానేకం వేరు, మాట్లాడడం వేరు, ఒక అమ్మవారు వచ్చి మన ద్వారా ప్రజలకి ఏం చెప్పాలనుకున్నారు చెప్పడం చాలా గొప్ప విషయం. అసలు ఎంతో అదృష్టం ఉండాలి కదా, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు అలా చెప్తూ అదృష్టం మీకు కలిగినందుకు? నిజమే, ఎందుకంటే అమ్మవారు మా ద్వారా లోకానికి ఒకటి అంటే ఒక సంకేతం ఇస్తుంది అని చెప్తే అది చాలా అదృష్టంగా భావిస్తున్నా. అమ్మవారు అది కూడా మమ్మల్ని ఎంచుకుందంటే ఇక గొప్ప విషయమే కదా. అవును, ఇక అదొక ఫీల్, ఇక చాలా సంతోషం, చాలా సంతోషము ఇక ఉంటుంది. ఇక ఎక్కువ మట్టుకైతే ఇక అమ్మవారి ధ్యానంలో ఎక్కువ ఉంటుంది. అమ్మవారి ధ్యానంలో ఎక్కువ, అమ్మవారి కళలో కనిపించడం, ఏమన్నా చెప్పడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా మీకు? అట్లా చెప్పొద్దు కానీ ఇక మామూలుగా అయితే ఏం మాత్రం అట్లా చెప్పకూడదు, కానీ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కళలో కనిపించడం, ఏమైనా చెప్పాలనుకునే చెప్పడం ఉంటుంది, రహస్యం బయటికి చెప్పరు కానీ మామూలుగా అయితే కళ్ళలో కనిపించి ఏమైనా అవసరమైన చెప్పడం, ఏం జరుగుతుందో కాస్త సూచనలు కట్ట అట్లాంటివి ఇస్తూ ఉంటారా? ఉంటుంది. ఎందుకు ఉండదండి, ఎందుకంటే మేము మొత్తము మా జీవితమే అమ్మవారికి అంకితం చేసినప్పుడు ఉంటది కదా, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఉండదు కదా,
ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లా వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు భర్త పిల్లలు వీళ్ళందరూ ఉంటారు, అది వేరే ఉంటుంది, వాళ్ళ వాళ్ళది ఉంటుంది. మాది అట్లా ఉండదు. మాది ఏంటంటే మొత్తం అమ్మవారికి అంకితం ఉంటాం. అవును. మా జీవితాంతం అమ్మవారికే ఉంటాం కాబట్టి ఆమె మాకు ఏదో చూపిస్తుంది. అవును. ప్రతి 29 ఒక్కటి సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా, మీ వంశస్థులు ఎప్పుడు స్టార్ట్ చేశారని మీకు ఏమైనా చెప్పారా? అసలు అది ఎప్పటి నుంచి? అంతా గుర్తులేదు. అంటే ఒక ఒక 50 సంవత్సరాలు అంటే చాలా తరతరాలుగా వస్తూ ఉంది కదా. ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని నిలిపినప్పటి నుంచి అనేసి నాకు తెలుసు. సో అమ్మవారు నిలిపినప్పటి నుంచి మీ వంశస్థులే చెప్తూ ఉన్నారు ఉమ్. మొత్తం ఇక్కడ రంగం చెప్పడం అన్నమాట. మొదటి నుంచి కూడా ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు. ఇక మీ తర్వాత ఇంకో పర్సన్ రెడీ చేస్తున్నారు, వస్తా. వస్తున్నారు. అలా మీకు కంటిన్యూగా మీ వంశంలో రెడీ అవుతున్నారు. అంటే ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు చెప్పినా చెప్పి తర్వాత ఇంకొకరికి, అంటే పర్టికులర్ గా ఇన్ని సంవత్సరాలు చెప్పాలని ఏమైనా ఉంటుందా మీకు? అట్లా ఏం అలాగా ఉండదు. మీ అట్లా ఓపిక, I mean, ఓపిక అన్నట్టు ఉన్నది. అమ్మవారికి మేము ఎంత చేయగలుగుతామంటే మా అంతిమ వరకు ఉంటుంది. అంతే. ఇప్పుడు మీ అక్క చెప్పింది అన్నారు కదా మీకు ముందు, తను మధ్యలో ఆగిపోసారా లేకపోతే? మధ్యలో లేదు, ఆమె కొంచెం హెల్త్ బాగాలేకుంటే కొంచెం ఆమెది యాక్సిడెంట్ అయింది, అట్లా ఇబ్బంది అయింది. అలా ఏమైనా అడ్డంకులు వస్తే తప్ప, లేదంటే ఆపరు. అలా కంటిన్యూ చేస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ తర్వాత ఇంకొకళ్ళని, మీరు ఎన్నో సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇలా రంగం చెప్పడం? మీకు ఏ వయసు నుంచి? నేను ఉండొచ్చు ఒక 12 సంవత్సరాలు ఉంది. 12 సంవత్సరాల నుంచి ఇలా చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ మీకు ఇప్పటివరకు ఏ విషయం కూడా తెలియదు చెప్పినట్టు కానీ, జస్ట్ వీడియోలో చూడడం తప్ప. ఇప్పుడంటే వీడియోస్ అయితే అప్పుడు లేకుండే, ఇట్లా యూట్యూబ్ అని అవన్నీ ఏం లేకుండే, ఛానలే ఉండే. అది లైవ్ టెలికాస్ట్ వస్తాయి కదా, టీవీలో వస్తుంది కదా, అప్పుడే చూసేదాన్ని. ఇప్పుడైతే అన్నీ మనం ఫోన్లోనే ఈజీగా వచ్చేస్తుంది. మీరు చెప్పిన ఒక అరగంటకి, అరగంట దాకా కూడా ఉండదు. అక్కర్లేదు, మీకు లైవ్ లోనే తెలుస్తుంది. బట్ మీరు చూసుకోవడం అయితే నేను చూసుకోవడం లేట్ అవుతుంది. ఎందుకంటే రంగం చెప్పే రోజున ఎలాగా ప్రిపేర్ అయ్యి వస్తారంటే ఏమన్నా పర్టికులర్ గా పూజ నియమాలు ఏమన్నా పాటించి వస్తారా రంగం చెప్పే రోజున? ఉంటాం. ఎలాగా? ఒక రోజు ముందటి నుంచి మేము ఏం తినము. అంటే ఇక్కడే వస్తా, బోనాలు ఉంటాయి, ఇక్కడ బోనాలు ఉంటాయి, బోనాలకి ఇక్కడే ఉంటాను నేను. ఏం తినను, ఏదో ఫ్రూట్స్ అవి ఇవే తింటాను, పళ్ళు అవి ఇవే, పాలు పళ్ళు అవి. సాయంత్రం వెళ్ళినాక కూడా ఏం తిన్నా, పాలు ఒకటే. రాత్రికి పొద్దున అయితే పూజ ఉంటుంది, పొద్దున లేవగానే పూజ, ఇంకా అమ్మవారికి ఏం చేయాలో చేసుకుంటాం, ధ్యానము అవి అవన్నీ ఉంటాయి, జపాలు ధ్యానాలు అవన్నీ ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత వచ్చేస్తాయి. అప్పుడు పాలు నీళ్ళు ఏమి ఉండవు. ఇక్కడికి వచ్చినాక కూడా ఏం తీసుకోను, రాత్రికి ఇంటికి వెళ్ళేదాకా కూడా ఏం తీసుకోను. ఇంకేం తీసుకోరు, ఇంక మొత్తం అయ్యేంత అలా ఉంది, ఉపవాసంతోనే ఉండి అన్నీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నప్పుడు తింటారు. ఇంటికి వెళ్ళినాక పూజ ఉండదు, ఇంటికి వెళ్ళినాక స్నానం చేసి అప్పుడు అప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 12-12:30 అవుతుంది. ఇంకా అప్పుడు తింటారు. అప్పుడు ఏం అప్పుడు ఆ రాత్రి ఏం తింటాం, ఇంకా ఆ రోజంతా ఇంకా మొత్తం ఉపవాసం ఉన్నట్టే ఉంటుంది. ఉపవాసంతోనే ఈ రంగం చెప్పిన తర్వాత జరుగుతా ఉంది. మీరు బోనం సమర్పించడం ఉంటుందా అమ్మవారికి? ఇంట్లో సమర్పిస్తాం అంతే. మీరు ప్రత్యేక ఇక్కడ ఎందుకంటే మాకు బోనాలు ఎత్తుకునేది ఉండదు. మాకు మేము పచ్చకుండా మేము నిలబడతాం కాబట్టి మీరు ఎత్తుకోకూడదు. మేము ఎత్తుకోము. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అయితే చేస్తారు, ఇంట్లోనే ఇంట్లోనే ఇస్తారు, ఇంట్లో చేస్తారు. ఇక్కడ మామూలుగా అయితే మీరు బోనం ఎత్తకూడదు, ఎక్కుతారు కాబట్టి. లేదు, ఎత్తారు. ఇంట్లో బోనాలు ఎత్తుకోవచ్చు. మిగతా వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఎత్తుకోవచ్చు, మామూలుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు చేస్తారు, ఇంట్లో వాళ్ళు చేసి ఇంట్లో ఎక్కించి పెడతారు. ఇక అన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ అందరు ఎట్లా చేస్తారు, ప్రజలు ఎట్లా చేస్తారు, మేము కూడా అట్లా చేస్తాం. కాకపోతే బోనం ఒక్కటి ఎత్తుకోము, బియ్యం పోస్తాం, వడ బియ్యం చేస్తాము. ఏంటి జోగిని మాతంగిగా మారడం అన్నది చాలా కఠిన నియమాలు ఉంటాయంటారు. మరి మీకు చదువుకోవడం గట్రా ఎట్లా? మరి స్కూల్స్ కి అందరు పిల్లల్లాగే వెళ్తూ ఉంటారా, లేదా సెపరేట్ గా మీరు నేర్చుకునేది ఏమైనా ఉంటుందా? లేదు, ఇది ఎక్కువ కొంతవరకే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. మాకు చదువు అంటూ ఉండదు ఎక్కువ. ఏ వయసు వరకు చదివిస్తారు? చదివించేటట్టే అది చదివించినా గానీ అది రావాలి కదా, అబ్బదు. అమ్మవారు ఉన్నలు చాలా మట్టుకు అయితే కొంతమందికి అబ్బది. ఇక కొంతవరకే ఉంటుంది, ఒక 6th to 7th. స్కూల్కి వెళ్తారా మామూలుగా పిల్లల్లాగే? వెళ్తాం కానీ అంత యాక్టివ్ కూడా ఉండరు. అట్లా నా ఎక్స్పీరియన్స్ బట్టి, నాది అనుభవం బట్టి అయితే నేను చెప్తున్నా, నాకు అట్లా లేకుండే. ఎంతసేపు అమ్మవారి ధ్యానంలోనే ఉంటుంది, అమ్మవారి దాంట్లోనే ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలని అనిపించేది కాదు, ఎవరితో మాట్లాడాలని ఎక్కువ, చాలా తక్కువ. ఎవ్వరు ఫ్రెండ్స్ అంటూ వాళ్ళు వీళ్ళు ఎవ్వరు ఉండరు. ఇప్పటి వరకు అయితే కూడా లేరు నాకు. అమ్మవారితో ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ, నేను మాట్లాడింది కూడా తక్కువ, చాలా. నాకు అంతగా ఎవరు లేరు, తక్కువ. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి 2-3 తిన్నారంటే తిన్నారు, లేదంటే లేదు. అంతవరకు ఎక్కువ కూడా ఉండదు. ఆ తర్వాత నాది అంతే.
ఇంకా ఎవరితోని మాట్లాడడం ఉండదు, అమ్మవారి ధ్యాసలోనే అమ్మవారి ధ్యానంలోనే మొత్తం. అసలు చాలా అదృష్టం మీకు ఆ విషయంలోని. ఇలా మారడం మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే మారడం నార్మల్ అందుకని పుట్టిన మీ వంశస్థుల నుంచి ఒకళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ తరంలో మీరు కూడా వచ్చారు. ఇప్పుడు మామూలుగా బయట ప్రపంచాన్ని చూసినప్పుడు కానీ వీళ్ళు ఇలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను ఏం అనిపించలేదా? అది అంటూ ఏముండదు మాకు, అట్లా అంటూ ఏముండదు మాకు. వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా ఎందుకు లేము అట్లా అనేసి అది ధ్యాస అనేదే ఉండదు. రాదు అసలు. అది రాదు, ఆ ధ్యాస అనేదే రాదు. ఎంతసేపు అదే ఉంటుంది. లోపలికి చేసినామా వచ్చినామా, ఎంతవరకు ఉండాలా ఎంతవరకు చేయాలా అదే ఉంటుంది. ఇంకా ఏం చేయాలా, అమ్మవారికి ఏం పెట్టాలా, ఎట్లా అలంకరణ చేయాలా, ఏ విధంగా చేయాలా, అంటే ఇంకెట్లా చేయాలా, మేము ఏ విధంగా ఇంకా అనిపిస్తూ ఉంటుంది. కోపం అట్లా వస్తూ ఉంటుందా మీకు? ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది. అది ఎట్లా అంటే మాకు ఇట్లా దీక్ష ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. తీర్చుకోవాలమ్మా. ఎవరు దగ్గర రారు అప్పుడు. ఇక దీక్షలు ఉన్నామంటే మా దగ్గరికి ఎవరు రారు, మా ఇంట్లో వాళ్ళు కూడా దూరమే ఉంటున్నారు. అంటే దీక్ష అంటే ఎన్ని రోజులు ఉంటూ ఉంటారు అలా? అంటే ఇట్లా 21 రోజు ఉంటుంది, 41 రోజు ఉంటుంది, అట్లా మళ్ళీ మధ్యలో కూడా చేసుకుంటాం. సంవత్సరంలో ఎన్ని దీక్షలు పెడతారు మీరు? చేస్తూనే ఉంటా నేను. సంవత్సరంలో దీక్షలు ఉంటూనే ఉంటాయి, మాక్సిమం 21 రోజులు అట్లా ఉంటానే ఉంటాయి. ఇప్పుడు బోనాలు కాబట్టి ఇప్పుడు కూడా అట్లానే చేస్తూ ఉంటారు. బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఆషాఢ మాసంలో చేస్తూ ఉంటారు, అలానే దీక్షలు చేస్తూనే ఉంటారు. చేస్తుంటాం కానీ ఇప్పుడైతే కోపం అంతా తగ్గిపోయి, అంటే ఇప్పుడు అందరితో ఉంటాం కదా అట్లా తగ్గించు కాస్త తగ్గుతుంది. అట్లా ఇక అమ్మవారికి ఒప్పించుకుంటాం, ఇట్లా రావద్దు ఎవరి మీద ఏమి రావద్దు అని చెప్పేసి. అసలు మీరు అమ్మవారిని మీరు ఏమి కోరుకుంటారు అసలు మామూలుగా అయితే? నేనా అందరు బాగుండాలని కోరుకుంటా. ఎంత ప్రజలందరూ బాగుండాలా, అందరికీ ఏ ఆపద రావకూడదు, అట్లా అందరికీ వాళ్ళు ఏం కోరుకుంటారో అది నెరవేర్చదు. చాలా మంచి విషయం. ఎందుకంటే మామూలుగా అందరూ దేవుడిని కొలుస్తారు, అమ్మవారిని చూడడానికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటంతో పాటు అమ్మవారు మీ రూపంలో వాళ్ళకి భవిష్యమని చెప్తూ ఉంటారు కదా. మిమ్మల్ని కూడా అమ్మవారి మీ రూపంలో చూసుకుంటారు, అమ్మవారిని మీలో ఉన్నట్టు మీ కాళ్ళకి ప్రతి ఒక్కరు మొక్కుతున్నారు కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది అసలు? వాళ్ళు వచ్చి దండం పెట్టినప్పుడు అమ్మవారికే కోరుకుంటాం, అమ్మ వీళ్ళకి ఏం జరిగినా కానీ మంచి చూసుకో, వాళ్ళ కోరికలు నెరవేర్చు, వాళ్ళు ఏం కోరుకున్నా కానీ నీకు వీలంత మట్టుకు ఇవన్నీ చదవరు, వాళ్ళకి మంచి జరగాలనే కోరుకుంటాం. చాలా చాలా మంచిగా చెప్పారు. నిజంగా అందరూ బాగుండాలని అమ్మవారు ఎలా కోరుకుంటారో మీరు కూడా అలాగే కోరుకుంటున్నారు. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అసలు రంగం చెప్పేటప్పుడు వారు ఎలాంటి నియమాలు పాటిస్తారు, వాళ్ళ నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, వారు చేసే సేవ ఏ విధంగా ఉంటుంది, వారి ద్వారానే తెలుసుకున్నాం కదా. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.